అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 20,000 అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి అన్నదాత సుఖీవ పథకం సంబంధించి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎంత విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, వాటికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రూ. 14,000 సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లోగా విడుదల చేయబోతుందండి. రూ. 6,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 3 విడతల్లో మనకి పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఎవరైతే అర్హులో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట. కంపల్సరీగా మీరు ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.